హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? అందరూ బాగుండాలా, అందులో నేను నా ఫ్యామిలీ ఉండాలి. అబ్బా, ముఖ్యంగా ఖర్జూరకాయలు అయితే డబ్బలు ఉన్నాయి చూడండి. ఇంత చిన్న చిన్న చెట్లకి ఏం కాసినాయో. పడుకొని నిద్రపోయినా ఫ్రెండ్స్, లేట్గా లేసా. ఒక్కొక్క రోజు అలాగే నిద్రపోతాను, దయ్యం పెట్టింది దానిలాగా పరిగెత్తుకుంటా పోతా ఉన్నా. మళ్ళీ ఖర్జూరకాయలు కాసినాయి చూడండి. అలాగా ఇప్పుడుండే కోయట్లయితే 10 రోజుల నుంచి ఋతుబా. ఈ ఋతుబాకి అస్సలు ఊపిరాడట్లా తావలు నడసాలంటే. ఎందుకంటే ఈరోజు లేటుగా వచ్చిన రోజులలో ఈడి వేస్తా. ఎందుకంటే లేటుగా వచ్చినానంటే తెల్లారిపోతుంది. ఎవరో ఒకరు ఉంటారు బండ్లు కడిగేటోళ్ళు, పాడో రోడ్ల మీద ఈడి చేస్తా. అదే ఈడి చేసినప్పుడు కాడైతే పొద్దున్నే పోతాను కాబట్టి భయము. ఈడియాలు చేయను, గుమ్మన వెళ్ళిపోతా. బిన్నే దాటుకుంటా. అదే ఏం చేస్తారంటే ఇప్పుడుండే పరిస్థితులలో ఉన్న వాళ్ళకు, బలగమున్న వాళ్ళకు, డబ్బులున్న వాళ్ళకే వాళ్ళ మాటలే గిట్టుతాయి కదా. మనలాంటి వాళ్ళ మాటలు, మనలాగా గరీబ్ వాళ్ళ మాటలు పనిచేయవు కదా. దాని తగ్గట్టు మనం కానీ మారి నేర్చుకొని బతకాల. ఉన్నవాడు తప్పు చేస్తే తప్పు అనిపించదు, లేనివాడు తప్పు చేయకపోయినా తప్పు అనిపిస్తుంది. ఉన్నవాడు 10 తప్పులు చేసినా తప్పు అనిపించదు, లేనివాడు ఒక చిన్న పొరపాటు చేసినా నోరు ఇప్పినా తప్పులాగే అనిపిస్తుంది. అలాగా ఉండదు ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో. అలాంటి మనలాంటి గరీబ్ వాళ్ళం మాత్రము ఖచ్చితంగా చూసి నడుచుకోవడము పద్ధతి అనుకుంటా నాకు తెలిసి. ఎందుకంటే మనలాంటి వాళ్ళకి ఎవరు ఉండరు కదా. కొమ్మలున్న మానకైతే గాలి ఎక్కువ తోలుతుంది, కొమ్మలు లేని మానకైతే గాలి తక్కువ తోలుతుంది. అదే మనలాంటి వాళ్ళకు ఏం జరిగినా కానీ ఎవరు పట్టించుకునేటోళ్ళు ఉండరు, చూసేటోళ్ళు ఉండరు. అదే ఉన్న వాళ్ళకైతే చిన్న ఇష్యూ జరిగినా కానీ వాళ్ళు వెనక 10 మంది నిలబడే వాళ్ళు ఉంటారు. మనకు ఎంత పెద్ద ఇష్యూ జరిగినా కానీ మన సైడ్ మన వెనుక నిలబడే వాళ్ళు ఉండరు, మాట్లాడే వాళ్ళు ఉండరు. చూడండి, ఎవరో ఒకరు ఉంటారు రోడ్ల మీద అలాగ బండ్లు కడుగుతా. ఇట్లా రోడ్ల మీద అయితే ఎప్పుడో ఒకసారి ఈడియో చేయొచ్చు. మనుషులు ఉంటే, మనుషులు లేకపోతే భయం వస్తుంది, వెళ్ళిపోతూ ఉంటాను. నేను కదా ఈడియో చేసుకుంటే ఇల్లు దాటుకొని వచ్చేసాను చూడు, అట్లా మళ్ళీ వెనక్కిపోతూ ఉండ. అట్లుంటుంది నాలాంటి తింగరోళ్ళతో పని. ఇంటికాడ కానీ అలాగే జరుగుతూ ఉన్నాయి. ఏం చేద్దాం. ఓ పిల్లని చంపేశారంట చూడు, ఎంత దారుణంగా చంపేశారో. అదే దాని వెనుక ఒక పేదోళ్ళ పాడో ఎవరన్నా ఉండింటే ఈ ఎరకు ఇంకొక రకంగా ఉండేది. ఉన్నేళ్ళు కాబట్టి అన్నీ సర్దుకుపోతూ ఉన్నాయి. అట్లుంటుంది. సరేలే ఫ్రెండ్స్, ఇంటికాడికి అయితే వచ్చేసాను. ఓకే, బాయ్. మర్చిపోయి ఇల్లు దాటుకుండేసా, మళ్ళీ వెనక్కి వచ్చాను. వీడియో చూసిన వాళ్ళు లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.